ఒకప్పుడు కాంగ్రెస్ కో రికార్డ్, కమ్యూనిస్టుల కో రికార్డ్. కమ్యూనిస్టులకు వెస్ట్ బెంగాల్లో అలుపెరగని విజయం, 27 సంవత్సరాలు అనర్గళ గెలుపు. అలాగే త్రిపుర 25 ఏళ్ళు దాటిపోయినటువంటి అనర్గళ గెలుపు. అలాంటి స్థాయిలో కమ్యూనిస్టులకు 2 రాష్ట్రాల్లో అట్లాంటి పట్టుంటే, కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పాటు పరిపాలన చేసినటువంటి సందర్భం. అలాంటిది భారతీయ జనతా పార్టీ నామమాత్రపు విజయం. ఇవాళ చూస్తే అటుదిట అయ్యింది. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత లెక్క చూసుకుంటే, నరేంద్ర మోడీ గుజరాత్లో అప్పుడు కేశుభాయ్ పటేల్కి వాఘేలాకి వచ్చిన గొడవల మధ్యలో తనని తాత్కాలిక ముఖ్యమంత్రిగా చేస్తే 7 అక్టోబర్ 2001 సంవత్సరంలో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఓటమి ఎరుగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. సీఎంగా 13 సంవత్సరాలు, ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అదే సందర్భంలో ఎప్పుడూ సెలవులు పెట్టినోడు కాదు, ఏ కుంభకోణాల్లో పాల్గొన్నటువంటి వాడు కాదు. అలాగే 100% పని చేసుకొచ్చినోడు. ఫ్యామిలీ అంటే ఇండియన్స్ అనే ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తి. 23 సంవత్సరాలుగా 7 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు, ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రధానమంత్రిగా కావచ్చు. అట్లాగే అదే నరేంద్ర మోడీకి ఇప్పుడు ఈ టైంలో 23 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక గిఫ్ట్, హర్యానా లాంటి చోట్ల ఓడిపోతుంది అనుకున్నటువంటి సందర్భంలో విజయం సాధించడం అనేది.